ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు చెప్తుంది అబద్ధం అని తెలిసినా కూడా మీకు ఒక నెల గడువిస్తున్నా. ఆలోపు మీరు సాక్ష్యాలతో నిరూపించగలిగితే నా తమ్ముడిగా ఈ ఇంట్లో ఒకడిగా నీకు స్థానం ఉంటుంది. ఒకవేళ నిరూపించలేకపోతే ఏ గొడవ చెయ్యకుండా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ లైఫ్లో ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు. మా బాబాయ్ జోలికి రాకూడదు. జగదాత్రి, బాగా ఆలోచించుకొని మీ నిర్ణయం చెప్పండి. ఓయమ్మో, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని ఓడిపడ్డానేంటి? ఇంట్లో వాళ్ళకి చెప్దాం. మాకు ఓకే కౌశికి గారు. ఒక్క కండిషన్, ఈ విషయం మన నలుగురు మధ్యనే ఉండాలి. మా ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ తెలియడానికి వీల్లేదు. లేదక్క, ఎవరికీ చెప్పం. అక్క కాదు, కౌశికి గారు అని పిలువు. సరే అండి, ఎవరికీ చెప్పం. కౌశికి వజ్రపాటితో యుద్ధానికి దిగి చాలా తప్పు చేసావు జగదాత్రి. కేదార్ని కొడుకుగా యాక్సెప్ట్ చేసి మా అమ్మ గురించి నిజాన్ని బయట పెట్టే నేను ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెడతాను కౌశికి గారు. ఇంటికి లక్ష్మీదేవి లాంటి కోడలొచ్చింది. ఇక మీదట ఈ ఇల్లు ఆ కోడలి రాకతో అష్టైశ్వర్యాలతో నిండుతుందని చేసే పూజే ఈ పూజ. అంటే మా అన్నయ్య మా ఇంటికి లక్ష్మీదేవిని తీసుకొచ్చాడనమాట. అవును, లక్ష్మీదేవి మీ ఇంటికొచ్చింది. పెద్దమ్మా నిషి, పెద్దమ్మా జగదాత్రి వచ్చింది. వస్తే రమ్మను. ఎదురెళ్ళి హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించాలా ఏంటి దాన్ని? ఒంటరిగా రాలేదత్తయ్య, కేదార్ని పెళ్లి చేసుకొని వచ్చింది. ఎందుకు చేసావే ఈ పని? నీకు పెళ్లి కాకుండానే నీ చెల్లికి పెళ్ళయిందని దాని కాళ్ల పారాణి ఆరక్క ముందే నువ్వు తాళి కట్టించుకుని వచ్చావు కదూ. శిలా విగ్రహాల్లో అలా నిల్చున్నారే, మాట్లాడండి. మాట్లాడరే. మీ ముద్దల కూతురు, మీ ముద్దల మనవరాలు చాలా గొప్ప పని చేసొచ్చింది కదా. ఇప్పుడు ఏమని సమర్థిస్తారు? ఏం చెప్పి మా నోళ్లు మూయిస్తారు? కుటుంబం అంటే నీకు ఎంత గౌరవం లేకుంటే, మేమంటే నీకు ఎంత లెక్క లేకపోతే, ఒక అనామకుణ్ణి ఒక అనాథని ఎవడికి పుట్టాడో, ఎక్కడ పుట్టాడో గాలికి పుట్టి గాలికి పెరిగిన ఒక దరిద్రుణ్ణి పెళ్లి చేసుకునొచ్చి మా ముందు నిల్చోడానికి అసలు ఎంత ధైర్యమే నీకు? పిన్ని మీరు మాట్లాడుతుంది నా భర్త గురించి. మనింటి అల్లుడు గురించి.
కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడండి. ఒక మనిషి పుట్టుకని ప్రశ్నించే అధికారం మనకెవ్వరికీ లేదు. ఆ ఇంటి ఆడపిల్లగా ఆ ఇంటి గౌరవం కోసం ఎలా అయితే పాకులాడానో, ఇప్పుడు కేదార్ భార్యగా కేదార్ గౌరవానికి భంగం కలిగేలా చేస్తే నేను చూస్తూ ఊరుకోను. అంటే నువ్వు ఏ తిక్కుమాల పని చేసినా, పరువు పోయే పని చేసినా కన్నవారిగానో కుటుంబ సభ్యులుగానో మేం ప్రశ్నించకూడదా? నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటూ పోతుంటే మేం చూస్తూ కూర్చోవాలి, అంతే కదా? లేదత్తయ్య, నన్ను ప్రశ్నించే అధికారం మీకుంది. తప్పు చేస్తే నిలదీసే హక్కు కూడా మీకుంది. కానీ కేదార్ని అవమానించే అధికారం మాత్రం లేదు అంటున్నాను. మంచో చెడో పెళ్ళైపోయింది కదే, ఎందుకే ఈ గొడవ? పెళ్ళా? మెడలో దండ, గుండెల మీద తాళి వేసుకుని వస్తే పెళ్ళైపోయినట్టేనా అత్తయ్యా? పచ్చని పందిరి ఎవరు వేశారు? ఎవరు వేద మంత్రాలు చదివితే దీని పెళ్ళయింది? ఎవరు కన్యాదానం చేస్తే మన ఇంటి కూతురు నుంచి వాడి భార్య అయింది? సన్నై మేళాలు ఎవరు కొట్టారు? అక్షంతలు ఎవరు వేశారు? ఆశీర్వాదాలు ఎవరిచ్చారు? ఇవన్నీ లేకుండా ఈ పెళ్లి కూడా ఒక పెళ్ళా? ఇక్కడ అందరికంటే వయసులో పెద్దవారు మీరు చెప్పండి. పెళ్లి తంతులైనా ఆచారాలైనా రెండు మనసుల్ని కలపడానికే కదే. ఆ మనసులే కలిసి మెడలో తాళి కట్టాక ఇంకా ఇవన్నీ ఎందుకే? మీరు ఎవరు ఎన్ని చెప్పినా సరే నేనీ పెళ్లిని ఒప్పుకోను. ఈ పెళ్లి చెల్లదు. పిన్ని, మీరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ దేవుడి సాక్షిగా మా ఇద్దరి పెళ్లి అయిపోయింది. అవునా? మరైతే మీ జగదాత్రి ఎవరిని పెళ్లి చేసుకుంది అని నలుగురు అడిగితే ఏం చెప్పమంటావు? ఊరు పేరు తెలియని వాణ్ణి పెళ్లి చేసుకుంది అని చెప్పమంటావా? తండ్రి ఎవరో తెలియని ఒక అనామకుణ్ణి పెళ్లి చేసుకుంది అని చెప్పమంటావా? నాకు తండ్రి ఉన్నాడు. అవును, నాకు తండ్రి ఉన్నాడు. నాకొక కుటుంబం ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.